Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. Jesus answered, Truly, truly, I say to you, unless one is born of water and the Spirit, he cannot enter the kingdom of God. The book of John chapter 3 verses 5. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున దేవుడు నీతోనూ నాతోని మరి మనందరితో కూడా ప్రతి ఒక్కరితో ప్రభువైన యేసు క్రీస్తు వారు తెలియచేస్తున్న మాట. యేసెట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములోనికి ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ప్రభువైన యేసు క్రీస్తు వారు మనందరితో మాట్లాడుతున్నాడండి. నిజమేనండి. ఎవరైనా గాని నీటి మూలముగా బాప్తిస్మం గాని ఆత్మ మూలముగాను జన్మించాలని దేవుడు తెలియచేస్తున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా మనము జన్మించాలి. అలా అయితేనే మనం దేవుని యొక్క రాజ్యంలోనికి వారసులంగా ఉంటామని, అందులోనికి ప్రవేశిస్తామని దేవుడే మాట్లాడుతున్నాడు. కనుక మరి ఇంకా ఎవరినైతే దేవునిని తన సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఉంటున్నారో, మరి దేవునిని చేర్చుకోలేకుండా లోక సంబంధంగా జీవిస్తూ లోక కార్యముల్లోనూ ఆ యొక్క పనుల్లో నిమగ్నమైపోతూ మరి ఇష్టానుసారంగా జీవిస్తున్నారేమో ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. మనం మారాలన్నా, మారు మనసు పొందుకోవాలన్నా ఈ లోకం అనేది శాశ్వతమైనది కాదని ఎవరైతే తెలుసుకుంటారో, శాశ్వతమైనది పరలోక రాజ్యమే అని గ్రహించుకొని ఉంటారో జ్ఞానము కలిగి, వారు దేవుని ఎడల నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములోనికి ప్రవేశింపలేడని దేవుడే మాట్లాడుతున్నాడు. కనుక దేవుని రాజ్యంలోనికి మొదటిగా మనం ప్రవేశించాలంటే మనము మారు మనసు పొందుకోవాలి. మారు మనసు మన జీవితాన్ని మార్చేస్తుంది. మన పరిస్థితులను, మన ఇరుకులను, మన ఇబ్బందులన్నిటిని మారుస్తుంది. దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంటుంది. ఆయన యొక్క పరిశుద్ధాత్మ మనకు ఏది మంచిది ఏది చెడ్డదని అట్టి గ్రహింపు మనకు దయచేసేలా దేవుడు సహాయం చేస్తాడు. ఆయనను విడవద్దు, ఆయనకు దూరంగా పోవద్దు. దేవుడు పిలుస్తున్నాడండి, ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. ఈ దినమున మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవుడి రోజునే మాట్లాడుతున్నాడని గ్రహింపును కలిగి నీవు నేను మనమందరమును దేవుని ఎడల నిజముగా ఆయన నిత్య జీవములోనికి మనమందరమును ప్రవేశించుదుము గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో దేవా నీవు మాతో మాట్లాడు ప్రభువా. నీటి మూలముగాను ఆత్మ మూలముగాని జన్మించితేనే గాని నీ రాజ్యంలోనికి ప్రవేశం లేదని నీవే మాతో నిశ్చయముగా తెలియచేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. నాయన మరి ఇంకా ఎవరైతే మారు మనసు లేకుండా ఉంటున్నారో, వారి జీవితాలను ఎలా మార్చుకోవాలో, ఎలా సరిచేసుకోవాలని ఆలోచిస్తున్నారో దేవా, వారికి సహాయము దయచేయండి. నీ కార్యమును, నీ యొక్క జ్ఞానం ఆ బిడ్డలకు దయచేయండి తండ్రి. మారు మనసు పొందాలనుకుంటున్న వారికి నీ యొక్క రక్షణ బాప్తిస్మము దయచేసేయండి తండ్రి. నీ కృప తోడుగా ఉంచండి నాయన. ప్రతి బిడ్డ మీద నాయన, ఈ లోకం శాశ్వతమైనది కాదు, శాశ్వతమైనది నీవిచ్చినటువంటి పరలోక రాజ్యమే అని గ్రహింపును ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి తండ్రి. నాయన ఈ లోకంలో వాటి కోసమే వెంపర్లాడుతూ వాటి కోసమే పరిగెడుతూ ఉన్నారు. కానీ నీవిస్తున్నటువంటి పరలోక రాజ్యములోనికి ఎవరు నాయన పోరాటం చేయలేకపోతూ ఉన్నారు. బలహీనులుగా ఉంటున్నారేమో దేవా, బిడలకు బలహీనత నుంచి విడిపించి బలాన్ని చేకూర్చండి. ఆత్మీయత స్థితి బలపరచమని కోరుతున్నాను తండ్రి. ఆత్మీయత జీవితాన్ని నీవు లేవనెత్తమని మాట్లాడుతున్నాను ప్రభువా. ఈ దినమున ఈ ప్రార్థన ఆలకించి ప్రతి ఒక్కరి కుటుంబ జీవితాలలోనూ ప్రతి ఒక్కరి వ్యక్తులతోనూ నీవు మాట్లాడమని సహాయం దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.